పొద్దున్నే 6 కాకముందే మీ ఫోన్లు కూడా టింగ్ టింగ్ అని మోగుతున్నాయా? ఎవరన్నా ఎమర్జెన్సీ మెసేజ్ చేసిండ్రు కావచ్చని కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా చూసే వరకు ఫోన్ను బండెకి కొట్టాలి అనిపిస్తుంది కావచ్చు కదా. మరి లేకపోతే ఎందుల్లా పొద్దుగాలనే గిట్ల ఫోన్ పట్టిన్నో లేదో గులాబీ పువ్వులు ఎగురే పక్షుల బొమ్మలు కనిపించే. మన ఇంట్లో ఉండే పెద్దోళ్ళే పంపించే గా గుడ్ మార్నింగ్ మెసేజ్లే తీయుడి తొయ్యుడి అనే మెసేజ్లు సుతం ఎక్కువ అవుతాయి కదా. ఇంతకు ఈ వాట్సాప్ యూనివర్సిటీలు అవుతున్న భాగోతమేంది, అసలు పోరగాళ్ళ ఫోన్లు ఎందుకు పనిచేస్తలేవు అనే ముచ్చట్లను ఒక్కసారి అట్లా చూసేద్దాం పాండ్రి. పొద్దుగాల లేవంగానే ఏదో పెద్ద మెసేజ్లు వచ్చినట్టు గుడ్ మార్నింగ్ ఫార్వర్డ్ మెసేజ్లు రావట్టే. ఈనాడుమా మన ముసలోళ్లకు పెద్దోళ్లకు ఈ వాట్సాప్ అనేది ఒక పెద్ద రోగం లెక్క పట్టినట్టున్నది. పొద్దుగాల లేవంగానే దేవుని ముఖం చూస్తారో లేదో దేవునికే ఎరక కానీ వాట్సాప్లో మాత్రం ఫార్వర్డ్ మెసేజ్లు నొక్కబట్టే. అయితే కొందరి చేతుల స్మార్ట్ ఫోన్ పడితే చాలు వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు లెక్క మారిపోబట్టే. పొద్దుగాల లేవంగానే వందల కొద్ది గుడ్ మార్నింగ్ మెసేజ్లు దేవుని ఫోటోలు గ్రూపులలో ఎత్తాండ్రు. గాడితోనే ఆగది. ఈ మెసేజ్ మరో 10 మందికి పంపితే సాయంత్రానికి అదృష్టం వస్తుంది, లచ్చిందేవి మీ ఇంట్లో తిష్టెత్తది అని తెలివిలేని మెసేజ్లు సుతం రావట్టే. భయపెట్టేటందుకు పంపకపోతే అరిష్టం జరుగుతుందనే వార్నింగ్ సుతం వస్తుంది. పాపం మనోళ్ళు భయపడి అందరికీ ఫార్వర్డ్ బటన్ను దంచుతాళ్ళు. ఆ డౌన్లోడ్ అయిన ఫోటోల దెబ్బకు ఫోన్లన్నీ మెమొరీ ఫుల్ అయిపోయి ఫోన్లు అసలు హ్యాంగ్ అయిపోతాయి. గ్యాలరీ క్లీన్ చేసేటందుకు సగం రోజు సుతం జాలతలేదా అనుకోండి. ఈ పొద్దుల్లా అసలు ఫార్వర్డ్ పిచ్ అంతటితో ఆగితే మంచిగానే ఉండు కానీ నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టినట్టు పొద్దుగాలనే వేడి నీళ్ళల్లో నిమ్మకాయ రసం పిండితే కరోనా పోతుంది, క్యాన్సర్ పోతుంది అని లేనిపోని నకిలీ పంచాయతీలు సుతం ఈ వాట్సాప్ గ్రూపులలో నేర్చుకోవట్టే. ఏ రోగానికి ఏమందో డాక్టర్ల కంటే మన వాట్సాప్ తాతలకే ఎక్కువ తెలుసు. ఇది పచ్చి నిజం, వెంటనే షేర్ చేయండి అనబట్టే. ఇక ఈ పోస్టులు చూసి సాక్షాత్తు ఆ నాసా సైంటిస్టులే తలలు పట్టుకొని ఏడ్చేటట్టున్నారు. గిదెక్కడి నయా వైద్యం రా నాయన అని పోర్లు తిట్టుకోబట్టే జరసేపు. ఇక ఇంట్లుండే పోరగాల సంగతి మరింత ఘోరం. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులలో ఉండే టార్చర్ తట్టుకోలేక గ్రూప్లోంచి లెఫ్ట్ అయిదామంటే ఇంట్లో నాన్న బాబాయ్ కలిసి మా మెసేజ్లకే వాల్యూ ఇయ్యవా అని పగబట్టినా పడతారు. అందుకే మనోళ్ళు తెలివిగా ఫ్యామిలీ గ్రూప్లను ఆల్వేస్ మ్యూట్లో పెడతాండ్రట. అయినా సరే పర్సనల్ మెసేజ్లు చేసి చూసినవా లేదా అని అడుగుతాండ్రట. గీ వాట్సాప్ ఫార్వర్డ్ రాయిల దెబ్బకు ఫోన్లు సైలెంట్లో పెట్టుకొని బతుకుతాండ్రట కొంతమంది పోరగాళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్, గిది మన ఇళ్లల్లా తాతలు తండ్రులు క్రియేట్ చేస్తున్న వాట్సాప్ తీయుడి తోయుడి కథ. ఈ బాధ అంతా ఎందుకంటే వీళ్ళు చేయబట్టి ఫోన్లు సుతం హ్యాక్ అవుతాయి. ఆ లింకు ఈ లింకు ఆయనతో నొక్కితే ఫోన్ల పైసలు పోవట్టే, నొక్కకపోతే వీళ్ళ తానే తిట్లు రావట్టే. కూసోబెట్టి మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మ తాతలు పెద్దోళ్లకు చెప్పుండ్రి, ఏ లింకు పడితే ఆ లింకు నొక్కకుండ్రి పంపకుండ్రి అని. ఏమంటానా?